వారి పిల్లగా మడేరు రాజు చరిత్ర రామ రామవై రామ 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 తిప్పి చూసిండారు ఎర్రమచ్చని బాల కనబడ్డది సంపుతున బ్రహ్మత్య పాపాలు సారిండు సవరించిండు పెంచిండు పెద్ద చేసిండు 18 సంవత్సరాల యుక్త వయసాలు కట్టింది వచ్చినాక ఏమంటున్నది 7 వాళ్ళ ఎవరం పొందిందాట ఎల్లముల ప్రభు వచ్చిన కోరిక తీర్చున్నది సాదుకున్నటువంటి బిడ్డ నిన్ను నేను సేదెత్త పట్టాల బిడ్డ అని జోడించి దండం పెట్టినాటల్లముల ప్రభు ఆడిది కరమ్ము బోడు కర రమ్మని వీరి కురికింది తండ్రి నా నుంచి కాదని పప్పని పట్టినాడు దిగబడి ఉరుకుతున్నాటల్లముల ప్రభు ఉరుకుతుంటే అశపడక నన్నెక్కడ ఎత్తదో నెమలి అవతారమైందా నెమలి అవతారమైన బిడ్డనితో ఎట్లా బోధించాలని ఎడుతున్నాడు నువ్వు ఆ మొగనెమలి అవతారమై ఏడుతున్నావు నేను ఎట్లా బోధించాలి నాకు శక్తి లేరారా ఆడి నెమలి అవతారమై మొగనెమలి ఏడుతుంటే 3 రంగులతోటి కన్నీళ్ళు వస్తున్నాయాడు కంద నీళ్లు తాగన్న కడుపు నింపుకుంటా అని కన్నీళ్లు తాగి తన ప్రేమ కలంపర నేర్చుకున్నది 3 గుడ్లు పెట్టింది ఒక్క గుడ్డు 21 రోజు ఒదిగే భూమి ఆకాశం పుట్టింది 2వ గుడ్డు ఒదిగి 76 జీవ జంతువులు కీటకములు పుట్టినాయి 3వ గుడ్డు లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు జన్మించిరి ఓ తల్లారో ఈ 3 వచ్చాక వాళ్ళని సాధింది వాళ్ళని పెద్ద చేసింది మొదలు ఎవరు పుట్టిరు నాయన మొదలు ఎవరు పుట్టిరే మొదలు బ్రహ్మదేవుడు పుట్టాడు
అవునా ఎట్లా అంటున్నావు అని బ్రహ్మదేవుడు దండం పెట్టినాడు. నువ్వెంత పిసముండ కొడుతావురా, నేను నీకు కొడుకు నాకెట్లయితావు, నాకు పుట్టింది గుడ్డు, నువ్వు గుడ్డ ఉద్భవించినవు, నువ్వు నాకు మనవని అంటున్నాట. ఆ బ్రహ్మదేవుడు దొంగలేదు, నేత్రం తెచ్చి భస్మం చేసిందా. బ్రహ్మదేవుడు అక్కడనే బగబగ మంటలు మండి కాలిడు సచ్చి నారాయణమూర్తి ఎమ్మడబడ్డది. అయిన కూడా ఒప్పుకోలేదు, అక్కడనే తెరిసింది, భస్మం చేసింది. మూడంత బుగబుగా అంటుంది. శంకరుడు బిట్ట బిట్ట చూస్తున్నాను దగ్గరికి నేను ఒప్పందం ఉంటే శంకరుడు చెప్పడా ఆదిశక్తి పడుతూ ఉన్నా వాళ్ళు భయపడురికిరు గాని నా ఫుల్ పౌరుషం, నీకన్నీ ఎక్కువ నాకే ఉంది. మా అన్నగారు లెక్క కాదు నేను, కానీ మా అన్నగారు చచ్చిపోయిన ముట్టుడు నా దగ్గర ఉంది, పిల్లల కన్న ముట్టుడు నీ దగ్గర ఉంది. గడ గంగ కనబడుతుంది, దానం చేసి వచ్చినాక మనం సరసం ఆడదాం అన్నాడట ఆ శంకరుడు. ఆనాడు పుట్టిందాట, ఇక మాత్రం శంకరుడు ఇద్దరు పడ్డ శంకరుడు. ఆదిశక్తిని ఓడించే దమ్ము ఎవరికి కూడా లేదాట. ఆమె మొదట ఉన్నదాట క్షత్రియ కన్ను. స్నానం చేస్తామంటే పోలం పాన్నది, ఈ గంగలకు ఇద్దరు దిగురు. ఆదిశక్తి మునుగుదామన్న మునుగుతుంది, నీళ్ళ మీద నడిచిపోతుంది అంత శక్తి. మరి నానందితానమైతాది నాయన, నానన్న ఎట్లా ఈ అన్ని అవయవాలు తీసింది గడ్డ మీద పెట్టింది, ఇంతే మందం పోయిందట. అరే భగవంత ఏంటిది, మొదటి ఉన్నదట క్షత్రియ కన్ను నుంచి గడ్డ మీద పెట్టి గంగలో మునుగుతుందట ఆదిశక్తి. ఆడోళ్ళు తాను చేసి తరగట్టన పడుతుంది. శంకరుడు బాగా చూసి పోతున్నావు అయ్యవో ఈ నెమ్మట మునుగుడు బుడుగ్గై అచ్చిండు క్షత్రియ కన్ను నులనికి ధరించిండు. ఆదిశక్తి నువ్వు వచ్చి బస్సు చేస్తాడు మీది కురికిరాని అప్పుడు అక్కడనే క్షత్రియ కన్ను తోటి ఆదిశక్తిని భస్మం చేసిండు. అది కాలింది కూలింది, ఊరిదంతా బుగ 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 అంటున్నాడు. సామాన్యమైన శక్తి కాదు, నట్టిగా పట్టలు పెట్టుకున్నాడు, సత్యనాన్ని వదిలిపెట్ట అని ఆదిశక్తి అన్నదా. మూడుని శిరసగా కుప్పలు పెట్టిండు, ఒక్క కుప్ప లోపల 3 భాగాలు చేసిండు. ఒక్క కుప్ప లోపల లక్ష్మి సరస్వతి పార్వతి ఉంటారు, ఒక కుప్ప లోపల బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఇద్దరు లేవాలి. ఇంకా సగం కుప్ప ఆదిశక్తిని అంతటా నేనే వ్యాపించి ఉంటానన్నాడు. కోశమ్మ కాశమ్మ అన్ని ఇదే అన్ని ఉంటే ఆ విధముగా లేచింది రాట. కప్పుడు బ్రహ్మదేవుడు అప్పనిద్రాన్ని చేసి కూర్చున్నాడు. ఇప్పుడు సచ్చి వాళ్ళు పుట్టిరు కాబట్టి చిన్నోళ్ళు అయిపోయారు. శంకరుడి కన్నా మొదలు పుట్టింది బ్రహ్మదేవుడు, సెకండ్ పుట్టింది నారాయణమూర్తి, లాస్ట్ పుట్టింది శంకరుడు. వీళ్ళు సచ్చి పుట్టిరు కాబట్టి వాళ్ళకన్నా శంకరుడి కన్నా చిన్నోళ్ళు అయిపోయారు. శంకరుడు చూసినవా ఎండి కొండ కైలాసంలో శంకరుడు, కైలాసంలో పరశంకరుడు బ్రహ్మదేవుడు సత్యలోకము, నారాయణమూర్తి వైకుంఠం.
కానీ మన ఎంబడి రాదు. రాజ్యమేల రాజు రాత మంచి ఉండాలి. రాజ్యమేల రాజు రాత మంచి ఉన్నప్పుడు ప్రజల కష్టాన్ని కడతొలగించగలుగుతాడు. కడుపులో పుట్టిన కొడుకు గుణవంతుడైతే తల్లికి మంచి పేరొస్తుంది. ఏమంటారు? విద్య గుణవంతురాలైతే తల్లికి పేరొస్తుంది. శిష్యులు గుణవంతులైతే గురువులకు కీర్తి దక్కుతుంది. కొనుకొచ్చిన కోడల్ని మంచిదైతే అత్తకు పేరొస్తుంది. రామక్క నాకెంత చక్కని కోడలు దొరికిందే, ఆడకట్టపొడి ఎక్కువ తిరుగుతారు. అది కొనుకొచ్చిన కోడలు గిట్ట కదా కోట్ల వరకట్టలు ఇచ్చింది. కొంచెం గిట్ట కొంపలని పెట్టిందను ఆ ఇంటికి ఎప్పుడు కంప పెట్టినట్టే ఉంటదే. దక్షుడి రాజ్య పరిపాలన ఎట్లుంటే సంగాన దాసంలో దేవాల దేవతలకే దక్షుడు ముక్కులు పోయినాడు. ఇట్లా దానం ఎత్తుంటే దక్షునికి 50 మంది బిడ్డలమాట. మొదలు పుట్టింది సత్య. 60 మంది బిడ్డలు పుడితే ధరణి అంటున్నారు. నాకింతమంది బిడ్డలాయి ఒకరికి ఒకరు తాటిస్తేనే నాకింత అలకైతుంది కాదు. ఒక్క బిడ్డకు లగ్గం చేయాలంటే లక్షల వరకు అర్థమవుతుందా? అవుతున్నదా? నాకు 60 మంది బిడ్డలాయి నేను ఎట్లా చేయాలి అని దక్షుడు బాధపడ్డాడే. నా భర్తతో చెప్పుతా. నా భర్త వచ్చాక లేక ఒక్క బిడ్డలు 67 మంది బిడ్డలు ఉన్నారు. అందరికన్నా పెద్దది సత్య లగ్గానికి వెళ్ళి ఉన్నది. మన బిడ్డకు లగ్గం ఎత్తమని నేను చెప్తాను నా భర్తతోటి అని మనసులో పెట్టుకున్నది. ఇప్పటికప్పటికి అతను చూడు ముసిమప్పుతోటి లేచి రాట దేవత కాలంలో చేతిని కట్టబట్టి ఆకులు ఉడిసి అంగి ముగ్గులేసి రంగెల్లి ముగ్గులేసి పాసిపోతుంది. ముందు వంటలు ఇంత పెట్టి రాట ఇప్పటి కాడలు కిటికీలకే పెట్టుకు ఎండలు కదా